హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అండి. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా మనకి అర్హత ఉండి అర్హత లిస్టులో వచ్చినటువంటి వాళ్ళు గ్రివెన్స్ అనేది రైట్ చేశారు కదండి. సో నేను 2 వీడియోలో ప్రీవియస్లో మనము గ్రివెన్స్ అనేది పెట్టేసి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నాం కదా. నిన్న ఆఫ్టర్నూన్ అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో 6 డే ప్యాలెన్స్ సంబంధించి ఎవరైతే అర్హత ఉండి అర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు గ్రివెన్స్ అనేది పెట్టాం కదా. సో అలాంటివన్నీ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి క్లియర్గా గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. సో మనం చేసినటువంటి డేటా అనేది గ్రామ వారోత్సవాలలో గ్రివెన్స్ అనేది అప్లై చేసింటాం కదా. అప్లై చేసినప్పుడు ఆ డేటా అనేది డిస్టిలేషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్వర్డ్ చేయాలి, వెరిఫై చేసి ఫార్వర్డ్ చేయాలండి. సో ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా సమ్ కారణాల చేత మీరు గ్రివెన్స్ అనేది అప్లై చేసుకుంటారు కదా. గ్రివెన్స్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్కి లేకుంటే మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి ఉంది కదా. సో అట్లాంటివన్నీ ఇప్పుడు మనకి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫార్వర్డ్ అయినాక ఫైనల్గా మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం అవుతుంది. అలాగే మనకి డేటా కూడా మనకి ఎక్స్టెన్సివ్ చేయడం జరిగిందండి. సో ఇందుకోసం వెరిఫై చేయాలని చెప్పేసి మనకి జూలై 10 వరకు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే జూలై 10న ఈ డేటా అంతా కంప్లీట్ అయినాక జూలై 10న అమౌంట్ అయితే పడుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 6 డే ప్యాలెషన్ గ్రివెన్స్ రైట్ చేశాం కదా. అంటే 6 డే ప్యాలెషన్ అంటే ఇక్కడ మనకి కొంతమంది కూడా ఇక్కడ గ్రివెన్స్ రైట్ చేసింది. సో ఇందులో కేవలం ఎవరి అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి మీకు చెప్తాను. సో ఇక్కడ కొంతమంది మనకి తల్లి కొందన పథకం సంబంధించి చిల్డ్రన్స్ అనేది ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులో లేదు, వాళ్ళు గ్రివెన్స్ అని పెట్టింటారు. అలాంటి వాళ్ళకి వెరిఫై చేసి డైరెక్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి 6 డే ప్యాలెన్స్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదంటే వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులో లేదు, జస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ కావడం కోసం అనేది ఫార్వర్డ్ చేసుకోవడం జరిగింది. అంటే గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. అట్లాంటివన్నీ డేటా ఆటోమేటిక్గా మనకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 6 డే ప్యాలెన్స్ అంటే ఏంటంటే మనకి ముఖ్యంగా ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీ, అలాగే మనకి రేషన్ కార్డు లేదని చెప్పేసి సో 7 డాక్యుమెంట్లు అయితే ఉన్నాయండి. వాటి యొక్క 6 డే ప్యాలెన్స్ అనేది సంబంధిత అధికారులకని ఫార్వర్డ్ చేయాలి. వాటి యొక్క ఫ్లో కూడా మనకి నిన్న ఆఫ్టర్నూన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండడం వల్ల గతంలో సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో అయినా కూడా ఇప్పుడు కలిసి ఉన్నట్టుగా రావడం, అలాంటి వాళ్ళందరికీ అయితే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అనేది లాస్ట్ 5 years నుంచి కట్టలేని చెప్పేసి అంటున్నారు. సో అలాగే ఇక్కడ మనకి అలాంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కూడా వేరే వాళ్ళకి అమ్మింటారు. సో అయినా కూడా ఇంకా లింక్ ఉందని చెప్పేసి అనుకున్న అలాంటి వాళ్ళు కూడా ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అనేది వెరిఫై చేయాలని చెప్పేసి క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి వెరిఫై చేస్తుంటే అవుతున్నాయా లేదని చెప్పేసి కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వర్క్ ఫ్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఈ 6 డే ప్యాలెన్స్ సంబంధించి ఎవరెవరు ఫార్వర్డ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం మనకి క్లియర్గా డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కామన్ గ్రివెన్స్ కేటగిరీ సంబంధించి ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి దాదాపుగా మనకి 10 రకాల్స్ అనేది గ్రివెన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకి వర్క్ ఫ్లో అనేది ఇవ్వడం, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ వచ్చేసి మొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ పేర్. సో ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఎవరైతే కడుతూ మధ్యలో ఆపేసింటారు కదా, అలాంటి వాళ్ళకు గ్రివెన్స్ అనేది అప్లై చేసింటారు కదా మేము కట్టలేదని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ గ్రివెన్స్ పెట్టారో వారి యొక్క డేటా అనేది ఇక్కడ మనకి ఎట్లా ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. సో మొదటిగా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఇక్కడ మనకి మదర్కి వార్నింగ్గా ట్యాగింగ్ చేయబడింది అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ పేరు ITR మ్యాథ్స్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే హౌస్ హోల్డ్ డేటాలో ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కడతామని చెప్పేసి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డిస్టిలేషన్ సర్క్యూట్లో వాళ్ళు NBM పోర్టల్లో మనకి గ్రివెన్స్ రైట్ చేసింటారు. రైట్ చేసిన తర్వాత అది VRO సార్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏదైతే గ్రివెన్స్ రైట్ చేసినామో డిస్టిలేషన్ రైట్ చేసి వెరిఫై చేసి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి, కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. డాక్యుమెంట్ లేకుంటే కానీ మీరు ఈ అప్లికేషన్ అనేది మీకు ముందుకు వెళ్ళడం జరగదు. సో ఇక్కడ మనకి VROకి ఫార్వర్డ్ చేసిన తర్వాత VRO వెరిఫై చేసిన తర్వాత MROకి అయితే వెళ్ళడం అవుతుంది. సో MRO వరకు వెరిఫై చేసిన తర్వాత మనకి RDO వారికి అయితే వెళ్ళడం అవుతుంది. సో అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గరికి అయితే ఫైనల్గా అప్రూవల్ అవడం జరుగుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టిలేషన్ ద్వారా యొక్క లాగిన్లో గ్రివెన్స్ అప్లై చేసిన తర్వాత డిస్టిలేషన్ ద్వారా వెరిఫై చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన వెంటనే ఆ ఫార్వర్డ్ అనేది వెంటనే మనకి VRO సార్కి అయితే వెళ్ళడం అవుతుంది. అక్కడి నుంచి MRO సార్కి వెళ్ళడం అవుతుంది. MRO నుంచి RDO వాళ్ళకి వెళ్ళడం అవుతుంది. అక్కడి నుంచి మనకి ఇక్కడ జాయింట్ కలెక్టర్కి అయితే వెళ్ళడం అవుతుంది. అక్కడ అప్రూవల్ అయిన తర్వాత మనకి ఫైనల్ లిస్ట్ అయితే రావడం అవుతుంది. సో నిజంగా మీరు అర్హత ఉంటే ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుందండి. మనకి నిన్న ఈ అప్డేట్ రావడం జరిగింది. అలాగే మరొకటి ఇక్కడ మనకి 4 వీలర్. సో 4 వీలర్ ఓనర్షిప్ అని చెప్పేసి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇక్కడ నిజంగా వాళ్ళు 4 వీలర్ అయితే ఉంది, కానీ అమ్మారు, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది, కానీ ఇంకా చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ డిస్టిలేషన్ అంటారండి వాళ్ళని, సో వాళ్ళు గ్రివెన్స్ రైట్ చేసిన తర్వాత వెరిఫై చేయాల్సి ఉంది. సో వెరిఫై చేసి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా వెరిఫై చేయాలనేది. వెరిఫై చేసిన తర్వాత సంబంధిత అధికారులకైతే DTO గారికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి
డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఆఫీసర్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనకి వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి క్యాన్సిల్ అవుతుందా లేదంటే రిజెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ రీజన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. సో 4 వీలర్స్ సంబంధించి అలాగే మనకి ల్యాండ్ 10 ఎకరాస్ సంబంధించి ఎవరైతే లేరని చెప్పేసి అర్హత ఉండి ఆంధ్ర లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారు ల్యాండ్ సంబంధించి పొలం సంబంధించి మనకి మెట్ట భూమి వచ్చేసి 3 ఎకరాల లోపల ఉండాలి. అలాగే డైలాండ్ వచ్చేసరికి 7 ఎకరాలు మొత్తం 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట. సో ఇక్కడ మనకి టోటల్ ల్యాండ్ మనకి ఎక్స్టెన్షన్ 10 ఎకరాస్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీవెన్స్ అనేది డిస్కషన్ వరకు రైట్ చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి విఆర్ఓ సార్కి అలాగే ఎంఆర్ఓ గారికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి క్రాస్ చెకింగ్ చేసి విత్ మీ భూమిలో అంటే వెబ్ ల్యాండ్ రిపోర్ట్లో చెక్ చేసి రికార్డ్స్ అనేది వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కేవలము ఎంఆర్ఓ సార్ అలాగే విఆర్ఓ సార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ క్రాస్ చెకింగ్ చేయడం జరుగుతుందండి. సో మీ యొక్క డేటా అనేది వెబ్ ల్యాండ్ రిపోర్ట్లో చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి క్లియర్గా మీకు డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొకటి మనకి 4th ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ సంబంధించి కాంట్రిబ్యూషన్ మనకి 300 యూనిట్స్ పర్ మంత్ అంటే 12 monthsకు 300 బిలో ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అమౌంట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఇక్కడ హౌస్ హోల్డ్ డేటాలో మనకి 300 యూనిట్స్ కన్నా ఎక్కువగా ఉంటే కానీ ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఎన్పిఎల్లో చెక్ చేస్తే మన యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 300 యూనిట్స్ ఎక్కువ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ వారు గ్రీవెన్స్ అనేది రైట్ చేస్తారు. సో ఖచ్చితంగా 1 day స్టేట్మెంట్ డాక్యుమెంట్ అని తీసుకొని వెళ్ళాలి. అక్కడ వెరిఫై చేసేటప్పుడు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేది గ్రీవెన్స్ అప్లై చేసినాక ఏపీడీసీఎల్ వారికి మనకి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఏదైతే డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు మనకి అప్లికేట్ అనేది మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఉండాలి అని చెప్పేసి అప్లికేట్ చెక్ చేసి సో మీటర్స్ కూడా చెక్ చేయడం ఏమైనా లింక్ అయినా చెప్పి చెక్ చేసి మొత్తం వెరిఫై చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఉంటుందండి. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది పేరెంట్ మదర్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండింటారు. సో వాళ్ళు ఒకే రిటైర్డ్ పింఛన్ తీసుకొని అలాంటి వాళ్ళు అంటే రిటైర్డ్ పింఛన్ ఇప్పుడు మనకి ఆర్మీ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. సో అలాంటి వాళ్ళు రిటైర్డ్ అయ్యి పింఛన్ తీసుకుంటారు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్టింగ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ లిస్ట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగా అర్హత ఉంటే వాళ్ళు గ్రీవెన్స్ రైట్ చేసుకున్నారు. చాలా మంది కూడా రైట్ చేసుకున్నారండి. సో అలాంటి వాళ్ళు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సెపరేట్ ఉందని చెప్పేసి డేటా తీసుకొని చెక్ చేసుకొని అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిసిన మటుకు ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధించి ఏదైతే మనము డిస్టెన్స్ వారి యొక్క లాగిన్లో గ్రీవెన్స్ రైట్ చేస్తాం కదా, రైట్ చేసిన వెంటనే విఆర్ఓ సార్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో విఆర్ఓ సార్కి వెళ్ళడం జరుగుతుంది. సర్వీస్ వెరిఫికేషన్ అనేది మనకి హెచ్ఆర్ఎంఎస్లో డిపార్ట్మెంట్ చెక్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ఎంఎస్ సంబంధించి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది కదండి. సో ఐడి అనేది ఇక్కడ మీరు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసినాక వీళ్ళు ఇంకా రెగ్యులర్గా ఉన్నారా ల్యాండ్ ఏమైనా రిటైర్ అయ్యారా అని చెప్పేసి రిటైర్ పింఛన్ తీసుకున్నా అని చెప్పేసి ఉన్నారా లేదని చెప్పేసి క్లియర్గా చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు ఫర్దర్గా ఫైనల్ లిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అలాగే మరొకటి మనకి ఇన్కమ్. సో ఇన్కమ్ అండి. సో స్కీమ్ ఎలిజిబిలిటీలో మనం చెక్ చేస్తే ఇన్కమ్ అనేది గ్రామాల్లో 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 రూపాయలు అయితే మించకుండా ఉండాలని చెప్పేసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అనర్హత అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. అంటే ఎవరు వస్తారంటే అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు ఇది వర్తిస్తుంది అనమాట. సో అలా 10,000 రూపాయలు గ్రామాల్లో, 12,000 రూపాయలు పట్టణంలో జీతం వస్తే మటుకు వాళ్ళకు ఇనెలిజిబుల్ అనమాట ఈ స్కీమ్స్ సంబంధించి. సో ఇక్కడ మనకి ఇది డేటాని చెక్ చేయడం జరుగుతుంది. డేటాబేస్లో చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి డిస్కషన్ వారు గ్రీవెన్స్ రైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ రిక్వైర్డ్ సంబంధించి డేటానే చెక్ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళకి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉందా లేదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సర్క్యూట్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదని చెప్పి చెక్ చేస్తారు. సో ఉంటే కినా ఏం లేదని, లేకుంటే కినా ఇనెలిజిబుల్ కిందకి చేయడం జరుగుతుంది. అలాగే మరొకటి మనకి ఇక్కడ రేషన్ కార్డు ఆర్ ఇనెలిజిబుల్ కార్డు, అంటే మీకు రేషన్ కార్డు ఒకేలా ఉండి ఇనెలిజిబుల్ అని చెప్పేసి అట్లా ఎవరైనా ఉంటే కన్నా అలాంటివి కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అప్లై చేసి ఫర్ ది న్యూ రేషన్ కార్డ్ రియాక్టివేట్ వయా స్పందన జిఎస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి ఉంటుందండి. ఒకవేళ మీకు ఇనెలిజిబుల్ అని చెప్పేసి వచ్చి అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో మనకి రేషన్ కార్డు కొంతమందికి ఉన్నా కూడా లేదని చెప్పేసి వచ్చింటారు కదా. ఒకవేళ అలాంటి వాళ్ళు గ్రీవెన్స్లో పెట్టుకున్నప్పుడు మనకి ఈ రేషన్ కార్డు ఉందని చెప్పేసి వెరిఫై చేయడం డిపార్ట్మెంట్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది చెక్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ గ్రీవెన్స్ టైప్ వచ్చేసరికి మనకి ఆధార్ మిస్ మ్యాచ్ నాట్ సీడెడ్, అంటే ఇక్కడ మనకి కొంతమందికి గ్రీవెన్స్ రైట్ చేసే ముందుకు అర్హత ఉండి అర్హత లిస్టులో ఏమని వచ్చిందా అంటే మనకి ఇక్కడ మదర్ చైల్డ్ ఆధార్ నాట్ అప్డేట్ లింక్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో అలా వచ్చిన వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి మనము గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి అలా లింక్ ఉంది కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే గ్రీవెన్స్ రైట్ చేసుకొని డిస్కషన్ వరకు లాగిన్లో గ్రీవెన్స్ రైట్ చేసినాక ఇక్కడ మనకి ఆధార్ సీడింగ్ అనేది ఆధార్ సీడింగ్ కాల్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ యూఐడి అనేది మీ సేవ ఆధార్ ద్వారా ఆపరేటర్స్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏమైనా తప్పులు ఉంటే కానీ అక్కడ సేమ్గా ఏమైనా మిస్టేక్ ఉంటే కానీ అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గ్రీవెన్స్ పెట్టినది పలు డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. అలాగే సరికి మనకి 9వ గ్రీవెన్స్ టైప్ వచ్చేసరికి ఇక్కడ మనకి
మనకి సంబంధించినటువంటి స్కూల్లో ఏదైతే పిల్లల్ని జాయిన్ చేస్తాం కదా అప్పుడు చైల్డ్ ఐడి అనేది డూప్లికేట్గా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి చైల్డ్ నాట్ లిస్టెడ్ ఇన్ ది చైల్డ్ ఇన్ఫో డేటాబేస్, మీ యొక్క డేటాబేస్లో లేదని చెప్పేసి వచ్చింది కదా, అలాంటి వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి మనకి హెచ్ఎం అనేది అలాగే ఎంఈఓ అని కలవాలి. కలిగిన తర్వాత అప్డేట్ చేసి చైల్డ్ ఐడి అనేది చైల్డ్ పోర్టల్లో డి అనేది చెక్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేయడం జరుగుతుంది. మీ యొక్క డేటా అనేది ఎంటర్ చేసి స్కూల్లో అనేది డేటా ఎంటర్ చేసి ఇవ్వడం జరుగుతుంది, మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ అంటే చాలా మందికి ఎన్పిసిఐ లింక్ కూడా లేవని చెప్పేసి ఇన్యాక్టివ్ అని చెప్పేసి ఉంది కదా, అలాంటి వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్వాలిడ్ మిస్ మ్యాచ్ బ్యాంక్ అకౌంట్ నాట్ సీడెడ్ విత్ ఆధార్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే గ్రీవెన్స్ అని పెట్టుకుంటారో గ్రీవెన్స్ పట్టుకున్న తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే అప్డేట్ చేయడానికి వెళ్తుంది. అక్కడ ఎన్పిఎం ఇన్యాక్టివేట్ లింక్ ఉందా అని చెప్పేసి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా ఎవరైతే గ్రీవెన్స్లు అనేది రైట్ చేస్తున్నారో సమ్ కారణాల చేత మీరు గ్రీవెన్స్ ఈ 9 రకాల కారణాలు ఏవైతే గ్రీవెన్స్ రైట్ చేసామో వాటన్నిటికీ మటుకు డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలండి. సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, వెరిఫై చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. మనకి నిన్న ఈ అప్డేట్ రావడం జరిగింది. అందుకోసమే డేట్ కూడా మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. జూలై 10 వరకు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. జూలై 10న వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అమౌంట్ అయితే పడుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. సో ఈ గ్రీవెన్స్ అనేది మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సో పై అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు, వాటికి డేట్ అనేది కేటాయించడం టోటల్గా ఈ 8 days లోపల కంప్లీట్ అయ్యి మనకి డైరెక్ట్గా అమౌంట్ అయితే పడతామని చెప్పేసి క్లియర్ ఇవ్వడం. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు 6 స్టెప్ బ్యాలెన్స్ సంబంధించి ఎవరెవరు ఏ విధంగా ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మీకు అర్థమైంది చెప్పేసి అనుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ లైవ్ డెమోతో మీకు ఇదే వీడియోలో చూపిస్తానండి. సో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గ్రామ సచివాలయం సంబంధించి ఎన్పిఎం పోర్టల్లో మనం ఏదైతే గ్రీవెన్స్ అని ట్రై చేస్తాం కదా ఆ డేటా అనేది ఓపెన్ చేస్తున్నాను అండి. ఇక్కడ మనకి గ్రీవెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు మనకి ఇన్సూర్ గ్రీవెన్స్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగిందండి. అందులో విధంగా మీకు చెప్పిన విధంగానే మీకు చూపిస్తాను. ఇక్కడ టోటల్గా గ్రీవెన్స్ అనేది 93 చేయడం జరిగింది. ఇక్కడ పెండింగ్ అనేది 84 ఉన్నాయి. 2 అనేది కంప్లీట్ అవడం అంటే 2 అనేది వెరిఫై చేయడం జరిగింది. 100%గా వాళ్ళకి 2 మెంబర్స్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ డేటా అనేది చూపిస్తానండి. ఇక్కడ మనకి గ్రీవెన్స్ పెండింగ్ యాక్షన్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తల్లి కొందరం సంబంధించి ఇక్కడ చూడండి మనకి పేమెంట్ అలాగే ల్యాండ్ సంబంధించి కానీ అలాగే ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ పేమెంట్ సంబంధించి. సో ఈ విధంగా మనకి ఇక్కడ వెరిఫై అని చెప్పేసింది కదండి. డిస్కషన్ వరకు లాగిన్లో మనము ఏదైతే గ్రీవెన్స్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంటుంది. సో ఇక్కడ మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేసి సంబంధిత అధికారులకు కానీ ఫార్వర్డ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అనేది మనకి నిన్నటి నుంచి రావడం జరిగిందండి. సో ఇక్కడ నేను ఓపెన్ అని చెప్పి స్టేటస్ అనేది ఓపెన్ ఉంది. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ నేను పేమెంట్ లేదంటే ల్యాండ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ల్యాండ్ మీద వెరిఫై చేసిన వెంటనే మనకి డేటా అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. గ్రీవెన్స్ అప్లికేషన్ అని చెప్పేసి లబ్ధిదారుకి ఆధార్ నెంబర్, ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అనేది మనకి స్కీమ్ టైప్ అనేది రావాలి. సో అలాగే ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి వీళ్ళకి ఎకరాస్ ఉన్నాయా లేదని చెప్పేసి ఇలా ఎన్పిఎంలో క్లారిటీగా అయితే చూపించడం జరుగుతుంది. సో ఎంత ఉంది అని చెప్పేసి మొత్తం మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం జరుగుతుందండి. సో వీళ్ళకి గ్రీవెన్స్ టైప్ అని చెక్ చేసుకొని ఇక్కడ మనకి ల్యాండ్ సంబంధించి కాబట్టి ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని సాటిస్ఫైడ్ ఇన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేయాలి. బెనిఫిషరీకి ఆధార్ నెంబరు, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, సర్వీస్ నెంబర్ అనేది మన ఇక్కడ వెబ్ ల్యాండ్ రిపోర్ట్ అని సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, గ్రీవెన్స్ వెరిఫికేషన్ కానీ ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మనకి రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డేటా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మనకి సర్వీస్ రిక్వైర్డ్ ఐడి అనేది మన గ్రీవెన్స్ ఐడి ఉంటుంది కదా, ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మనకి సర్వీస్ రిక్వెస్ట్ రైట్స్ డేట్ అనేది ఏ డేట్లో మనం రైట్ చేస్తామని చెప్పేసి డేట్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఏ స్కూల్ సంబంధించి ఇక్కడ మెయిన్గా ఏ స్కూల్లో చదువుతున్నారని చెప్పేసి క్లియర్గా అడుగుతుందండి. సో వాళ్ళ స్కూల్ డిస్ట్రిక్ట్ ఏది, సో మొత్తం మనకి డిస్ట్రిక్ట్ ఏది, సో సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి. సో వారి డిస్ట్రిక్ట్, వారి యొక్క మండలము, అలాగే వారి యొక్క స్కూల్ కోడ్ అనేది ఇక్కడ మనకి స్కూల్ నేము, అలాగే క్లాస్ ఏం చదువుతున్నారు. సో ఇక్కడ మనకి స్కూల్ నేమ్ అని వివరించాల్సి ఉంది. సో స్కూల్ ఏది ఉందని చెప్పేసి వివరించాల్సి ఉంది. సో అలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. సో అలాగే ఇక్కడ మనకి తర్వాత స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఏ స్కూల్ చదువుతున్నారని చెప్పేసి ఆ డేటా ఎంటర్ చేసిన ఏంటంటే ఇక్కడ స్కూల్ అయితే రావడం అవుతుంది. సో సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ పోవాలి కాబట్టి ఏ స్కూల్లో చదువుతున్నా అని చెప్పేసి రావడం జరుగుతుంది. స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బెనిఫిషరీకి ఆధార్ నెంబరు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మనకు ఉంటే ఇవ్వచ్చు, లేదు. సో రిమార్క్లో ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి సబ్మిట్ గ్రీవెన్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్గా సంబంధిత అధికారులకు అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ అలాంటి ఇక్కడ ల్యాండ్ సంబంధించి కాబట్టి వీఆర్ఓ సార్కి అయితే వెళ్ళడం అక్కడ వాళ్ళు వెరిఫై చేసి ఎంఆర్ఓకి అలాగే వెబ్ ల్యాండ్ రిపోర్ట్ మొత్తం చెక్ చేసి వాళ్ళకు ఉండాలని చెప్పి చెక్ చేసి ఈ విధంగా అయితే మనకి గ్రీవెన్స్ రైట్ చేస్తాం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి మరొకటి ఆప్షన్ మీకు చూపిస్తాను. సో అలాగే ఇక్కడ మనకి మరొకటి సంబంధించి సో పేమెంట్ అనుకోండి. సో పేమెంట్ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో పేమెంట్ వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డేటా రావడం జరుగుతుంది. సో ఇక్కడ
మనకి వీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఏ స్కూల్లో చదువుతున్నారు చిల్డ్రన్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడే స్కూల్ నేమ్ కూడా రాసింటే సరిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి గ్రీవెన్స్ అనేది స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అలాగే స్కూల్ మండలం ఏ మండలంలో ఉంది, అలాగే స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, వాళ్ళ క్లాస్ ఏం చదువుతున్నారు, సో వాళ్ళు ఎన్నో తరగతి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబరు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫర్ డిపార్ట్మెంట్గానే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనం గ్రీవెన్స్ రైట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి చూడండి మనకి ఆటోమేటిక్గా కొన్ని క్లోజ్ కూడా అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో అంటే మనకి ఇక్కడ కొన్ని క్లోజ్ కూడా అవ్వడం జరిగింది. సో చూడండి మనకి కొన్ని క్లోజ్ కూడా అయితే ఉంది. చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్, అలాంటి వాళ్ళకందరికీ అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా పేమెంట్ పడిన వాళ్ళకి గ్రీవెన్స్ రైట్ చేసిన వాళ్ళు కానీ, ఎలిజిబుల్ లిస్టులో లేని చెప్పేసి పెట్టిన వాళ్ళు కానీ, అలాగే మీకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ లేని అలాంటి వాళ్ళందరికీ అమౌంట్ అయితే పడుతుందండి. ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ల్యాండ్ సంబంధించి కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, 65 సంబంధించి వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. సో వాళ్ళు నిజంగా అర్హులు ఉంటే మాత్రమే ఇక్కడ మనకి వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏదైతే మనం ఇప్పుడు వెరిఫై చేసామో ఆ డేటా అనేది మళ్ళీ ఇక్కడ గ్రీవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో గ్రీవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది గ్రీవెన్స్ సర్వీస్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత. సో ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎన్ని చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధించి ఎన్ని చేశారు గ్రీవెన్స్ అనేది, సో అలాగే ఇన్కమ్ సంబంధించి ఎన్ని చేశారు, ల్యాండ్ సంబంధించి ఎన్ని, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ఎన్ని చేశారని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఎలక్ట్రిసిటీకి క్లిక్ చేసి ఇక్కడ స్కీమ్ అనేది తల్లి కొందరము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఈ డేటా అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఏదైతే గ్రీవెన్స్లో పెట్టామో అవి డిస్కషన్ ద్వారా లాగిన్లో ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి మనకి 65 సంబంధించి గ్రీవెన్స్ అనేది రైట్ చేసినటువంటి డేటా అనేది డిస్కషన్ ద్వారా లాగిన్ నుంచి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సిన విధానం అనేది పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.